Let's watch the live from Secunderabad parade ground. Speaking Bandi Sanjay Kumar, Cabinet Minister. ఇంతవరకు కూడా ఎవరు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం గురించి చెప్పినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి నాయకుడు ముఖ్యంగా శ్రీ సిహెచ్ విద్యాసాగర్ గారు ముఖ్యంగా చొరవ తీసుకొని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి ఆ రోజు వారు ప్రారంభించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది యువకులు స్వచ్ఛందంగా జాతీయ జెండాలు చేతిలో పట్టుకొని మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని తప్పకుండా జరపాల్సిందని చెప్పి పాలకుల మీద ఒత్తిడి తీసుకున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనేక లాఠీచార్లు జరిగినా, ఎన్ని గొడవలు జరిగినా కూడా ఇలా తెలంగాణ యువత అంతా కూడా తెగించి కొట్టాడి కలెక్టరేట్ల ముందు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాలను ఎగిరేటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. దాని స్ఫూర్తి ఏంటంటే ఈ తెలంగాణ పోరాటమే. ఆ రోజు మహిళలను నగ్నంగా బతుకమాడించడం, దాంతోపాటు చిన్న పెద్ద ముసలి ముత్తుగా తేడా లేకుండా నిజాం ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు అనేక ప్రాంతాల్లో ఇలా వీర బైరాన్పల్లి దాదాపు 100 మంది నిజాం రజాకారులను ఎదిరించడానికి సొంతగా దళాన్ని ఏర్పాటు చేసుకొని ఏ విధంగా రజాకారులను తరిమికొట్టి సొంతగా ఆయుధాలను తయారు చేసుకుని ఏ విధంగా తరిమికొట్టినో చివరకు పెద్ద ఎత్తున ఫోర్స్ వచ్చి అలా 100 మందిని ఏకదాటిగా హతమార్చడం, ఇలా గుండ్రాంపల్లిలో యువతను ఏ విధంగా హతమార్చడము, దాంతోపాటు పరకాలలో కూడా దేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్ట్ 15 వస్తే ఇలా 399 రోజులు మనం ఫైట్ చేసిన తర్వాత, యుద్ధం జరిగిన తర్వాత 1948 17 సెప్టెంబర్ రోజు మనకు విమోచన కలిగిందంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా పరికాలలో జాతీయ జెండాలను చేతబట్టుకొని వందే మాతరం అంటూ, భారత్ మాతాకి జై అంటూ ఇలా పరికాలలో ప్రజలందరూ కూడా, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా జాతీయ జెండాను ఎత్తుకొని రోడ్డు మీదకి వస్తే వందే మాత్రం అని గర్జిస్తూ వస్తుంటే వాళ్ళ రజాకారులు ఏ విధంగా ఏకదాటిగా కాల్పులు జరిపి 1500 మంది ఇవాళ ఉద్యమకారులను హతమార్చడం, ఫైరింగ్ ద్వారా హతమార్చిన సంఘటనను తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. వీర బైరాన్పల్లిని మర్చిపోదు, గుండ్రాపల్లిని మర్చిపోదు, 1000 ఊడల మాదిరిని మర్చిపోదు తెలంగాణ సమాజం. మహిళలు నగ్నంగా బతుకమార్చిన దుర్మార్గ సంఘటన తెలంగాణ సమాజం మర్చిపోదు. ఆ రోజు చాకలి ఎల్లమ్మ గాని, బురుగుల రామకృష్ణారావు గాని, కుమరం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీ, చాకలి ఎల్లమ్మ ఇట్లా అనేక మంది, ఇలా హిందూ మహాసభ, ఆర్య సమాజ్, ఇవన్నీ కూడా ఈ అన్ని సంస్థలు అనేక మంది ఉద్యమకారులు ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి సందర్భంలో అనేక ఇబ్బందులు పడ్డా కూడా ఇవాళ మనం వాళ్ళ ఉద్యమ స్ఫూర్తిని, వాళ్ళ యొక్క ఆకాంక్షలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఈ చరిత్రను తిరమరుగేయద్దు. ఈ చరిత్రను తిరమరు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజమైన స్వాతంత్ర, మరో స్వాతంత్ర పోరాటం ఇది. కాబట్టి ఇటువంటి చరిత్రను రాబోయే తరాలకు అందించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. దీని స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. నిజంగా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ సపరేట్ దేశంగా ఏర్పడేటువంటి, సపరేట్ రాజ్యంగా ఏర్పడేటువంటి, సపరేట్ దేశంగా ఏర్పడే ఉంటే వాళ్ళ భారతమాత ఒడిలో తల్లి, భారతమాత కడుపులో ఒక క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించేది. కానీ ఈ వ్యాధిని ఆపరేషన్ పోలో అనేటువంటి ఒక శస్త్రచికిత్సతోని నయం చేసినటువంటి గొప్ప వీరుడు సర్దార్ పటేల్, సర్దార్ వల్లభాయ్.